పిల్లల్ని 5 సంవత్సరాల లోపు ఐడెంటిఫై చేస్తే మంచిది కదమ్మా, తర్వాత చేస్తే కష్టం. 3 years లోపు ఎంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేస్తే అంత మంచిగా ఉంటది. ఓకే ఓకే. కొంచెం ఏజ్ ఒక 5 years అట్లా దాటిపోతే మళ్ళీ వాళ్ళు రాదు, వాళ్ళకి ఎంత చెప్పినా. సో 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఎవరైనా రావచ్చు. ఎవరైనా రాస్తారు. ఓకే. సో 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న పిల్లలు ఎవరైనా కానీ చిన్న పిల్లలప్పుడు అంటే 5 years బిలో మీరు ఐడెంటిఫై చేసుకొని శ్రవణం టీటీడీ వాళ్ళది ఇది కూడా. సో వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆయన ఆశీస్సులతో హార్ట్ ఆపరేషన్స్ బిఫోర్ మనం కవర్ చేసాం, చాలా గొప్ప కార్యక్రమం అది. అలాంటి వాటిల్లో మళ్ళీ శ్రవణం కూడా చిన్నపిల్లలకి వినపట్టలేదు, మాట్లాడలేదు అని రకరకాలుగా పేరెంట్స్ మనమే డాక్టర్ అయ్యి మనమే చెప్తాం, సర్టిఫికేట్ ఇచ్చేస్తాం మా ఓడిది జీవితం వింతే అని. అలా ఏం కాదు. వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో. నా కొడుకు అమ్మ అని పిలుస్తాడో లేదా అని ఒక తల్లి ఆవేదన, నా కూతురు కనీసం జీవితంలో అంటే ఒక బిడ్డ ఆడపిల్ల పుడితే ఎన్నో ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటేనే సరిగా పెళ్లి కాలేదు అవి ఇవి అంటారు. ఇలాంటి ఆడపిల్లలను పెంచడం ఎలా అనే బాధ ఒక తల్లికి ఉంటుంది. అలాంటిది శ్రవణం వాళ్ళు తెలుసుకొని ఇక్కడికి వచ్చి పిల్లలు వితిన్ 1 year 2 years లోనే మాట్లాడటం, వినపడటం, అన్నీ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రాక్టీస్ చేయించటం. 5 years వచ్చేలోపు పిల్లలు యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా ఉన్నామో, మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే మళ్ళీ వాళ్ళు కూడా ఉండేలాగా చెప్పి ఇలా చెప్పాలి అని వాళ్ళు మేడమ్స్ కూడా బాగా చెప్తారు. ఇలా చెప్పాలి సేమ్ మదర్ మేము ఎంత ఓపిక ఉంటారో వాళ్ళు కూడా అంతే ఓపిక, మాకు కూడా మీరు ఓపిక ఉంటేనే పిల్లలకి బాగా వస్తుంది అని చెప్పి బాగా చెప్తారు. తల్లిదండ్రులు కదా కొంచెం మీ పేషెన్స్ లెవెల్స్ తగ్గించుకుంటారు కదా, అందుకని. అప్పుడు బాగుంటుంది. సో మీరు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో, మీ పిల్లలు మిమ్మల్ని అమ్మ అంటే చూడాలని ఆనందం నాకు కూడా. వెళ్దామండి ప్లీజ్. ఏ క్లాస్? భాను గారు నమస్తే. గుడ్ బాయ్. నీ పేరేమి? హాయ్ కార్తీక్, ఎలా ఉన్నావు? బాగున్నావా? సూపర్. నమస్తే. గోవిందా. వావ్. గోవింద నీ ఫ్రెండ్కి ఇవ్వు, నీ ఫ్రెండ్కి ఇవ్వు. కమ్ కమ్ దా చికెన్ ఇక్కడికి రా, అటు తిరుగు. సో పిల్లలందరికీ ఎవ్రీడే గోవింద నామాలు పెడతారు కదా. సూపర్. గోవింద. శ్రేయా నువ్వు చెప్పు. గోవింద. వావ్. కదా ఎంత హ్యాపీగా ఉందో కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, నిజంగా హార్ట్ టచింగ్. వాళ్ళు చేసిన కార్యక్రమాలలో ఇది కూడా నిజంగా చాలా చాలా హ్యాపీనెస్.